సిస్టర్ ఆ ట్రే తీసుకురండి. క్విక్ క్విక్. ఓకే సార్. డాక్టర్ 10వ నెంబర్ బెడ్ లో ఉన్న పేషెంట్ బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్నాడు. ఈజ్ ఇట్? ఐఎమ్ కమింగ్. సిస్టర్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా బెడ్స్ ఏర్పాటు చేయండి. పిల్లలు వస్తూనే ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఇలా ఎందువల్ల జరిగింది? పిల్లలందరూ ఐస్ క్రీమ్ తినటం వల్లే ఇలా జరిగింది. ఐస్ క్రీమా? ఎస్ సార్. ఐస్ క్రీమ్లో మత్తు మందు కలిపింది సార్. మత్తు మందు ఉందా? అవును సార్. వ్యాపారంలో లాభాలు సంపాదించాలన్న స్వార్థంతో మత్తు మందులు ఐస్ క్రీమ్లో కూల్ డ్రింక్స్ లో కలిపి అమ్ముతున్నారని డైలీ పేపర్లో చదువుతూనే ఉన్నాం. అటువంటి తప్పే ఇక్కడ కూడా జరిగింది. కాకపోతే మత్తు మందులు ఇంకా కొంచెం ఎక్కువ మోతాదులో కలిపారు సార్. అవి తిన్న ఈ పసిపిల్లల జీవితాలు పాపం రాయిపడి పగిలిన అద్ద పెంకుల్లో అయిపోయినాయి సార్. కానిస్టేబుల్స్ కస్టమర్స్ ని బయటికి పంపండి. ఇక్కడ ఎవరు ఉండకూడదు. బయటకు వెళ్ళండి. ఇంకో అరగంట దాకా వ్యాపారం జరగదు. తర్వాత రండి. వెంకట్రాజు, ఈ గులాబీ పువ్వు చూస్తే మత్తు మందు కలిపిన నీ ఫ్యాక్టరీ ఐస్ క్రీమ్ తిని చనిపోయిన పసిబిడ్డలు గుర్తు రావడంలా? కాకి డ్రెస్ వేసుకుంటే కుక్కరా లోపలికి రావడమేనా? చట్టానికి లొంగిపో, లేదంటే ఇది నీ సమాధి పైన పెట్టాల్సి వస్తుంది. ఇదిగో అరెస్ట్ వారెంట్ తో వచ్చాను. గూండాయిజానికి చట్టం ఎప్పుడూ లొంగిపోదు బే. ఇలా చూడు, నేను అహింసావాదిని. అరాచకాలు దౌర్జన్యాలు నాకు నచ్చవు. నువ్వు మంచివాళ్ళ ఈ సంకెళ్ళు నీ చేతులకు వేసుకో. నన్ను బంధించడానికి చేతిలో వారెంట్ ఒకటి ఉంటే చాలదు, ఒంట్లో కరెంట్ ఉండాలి.
ఈ పసిబిడ్డ మరణం మన దేశానికే అవమాన చిహ్నం. పోలీస్ డిపార్ట్మెంటునే సవాలు చేస్తున్న దేశద్రోహుల పైశాచిక చర్య. దీనికి కారకులైన మాదక ద్రవ్యాల వ్యాపారులకు రాజకీయ నాయకులతో సంబంధం ఉందని మా డిపార్ట్మెంటుకు అనుమానంగా ఉంది. గంజాయి, నల్లమందు, బ్రౌన్ షుగర్ మొదలైన మత్తుమందులకు ఇంతవరకు పెద్దవాళ్లు మాత్రమే అలవాటు పడి బానిసలయ్యేవాళ్లు. ఇప్పుడు స్కూలు పిల్లలు కూడా దీనివల్ల ప్రమాదానికి లోనవుతున్నారు. దీన్ని అరికట్టకపోతే రేపు పుట్టబోయే బిడ్డలు తాగే తల్లిపాలలో కూడా మత్తుమందులు కలిపి భావితరాల బంగారు భవిష్యత్తునే నాశనం చేస్తారు. మనం హిట్లర్ వారసులమా? ప్రజాప్రతినిధులమయ్యా. ఇటువంటి సంఘ విద్రోహాలను అంతం చేయడానికి ఏ చట్టం మీకు అడ్డంగా ఉంది? ఏమంటారు సార్? మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. ఆ విద్రోహులను అరెస్ట్ చేయడానికి ఏర్పాటు చేయండి. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, సంఘ విద్రోహులు, సంఘ విద్రోహులు, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, సంఘ విద్రోహులు, సంఘ విద్రోహులు, ముఖ్యమంత్రి గారు, సంఘ విద్రోహులు, సంఘ విద్రోహులు. ఇన్స్పెక్టర్, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? సారీ సార్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏ ఆధారంతో వీరిని అరెస్ట్ చేస్తున్నారు? ఈ ఫైల్లో ఉన్న ఆధారాలను బట్టి. సార్, ఇప్పుడు మీరే చెప్పండి, వీరిని వదిలిపెట్టమంటారా, అరెస్ట్ చేయమంటారా?